నందమూరి ఫ్యామిలీ నుంచి మరొక తారక రామారావు వస్తున్నాడు. ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ ఉండగా ఇంకొక తారక రామారావు అన్నమాట. పెద్ద ఆయన సీనియర్ ఎన్టీఆర్ తర్వాత మనకు ఆ పేరుతో వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ చాలా పెద్ద ఫేమ్ సంపాదించాడు. ఇప్పుడు చాలా ఫామ్లో ఉన్నాడు. ఇంటర్నేషనల్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్లో తనకంటూ ఒక తిరుగులేని సూపర్ మాస్ ఇమేజ్తో ఒక బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ కూడా కలిగి ఉన్నాడు. అలాంటి ఎన్టీఆర్ ఉండగా ప్రస్తుతానికి ఆయన పెద్ద ఆయన లేడు కాబట్టి ఈయన ఇంకా జూనియర్ అని కాకుండా ఎన్టీఆర్ అనే ఎక్కువగా పిలుస్తూ ఉన్నారు. అలాంటి తారక ఫామ్లో ఉండగా మరొక తారక రాముడు వెండితెర మీదకి రావడం అనేది కొంత అంటే అదే పేరుతో రావడం అనేది వాళ్ళు రావడము ఫ్యామిలీ నుంచి ఎలాగో అందులో చాలామంది ఆర్టిస్టులు ఉంటారు ఆబ్వియస్గా. సో అలా కాకుండా సేమ్ పేరుతో మళ్ళీ ఇంకొక తారక రామారావుని పరిచయం చేయడం అనేది కొంత ఆశ్చర్యంగానే చెప్పాలి. ఈ పరిచయం అనేది వైవిఎస్ చౌదరి చేస్తున్నాడు. వైవిఎస్ చౌదరి అంటే ఎన్టీ రామారావుకి వీరాభిమాని, ఒక రకంగా భక్తుడు. ఆ భక్తుడు ఆయన మునిమనవన్ని హీరోగా లాంచ్ చేస్తూ ఉన్నాడు. అతని పేరు నందమూరి తారక రామారావు. జానకిరామ్ కొడుకు, హరికృష్ణ కొడుకు, జానకిరామ్ కొడుకు అనమాట. అంటే కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ వాళ్ళ బ్రదర్ కొడుకు ఈయన, ఈ కుర్రాడు, కొత్త కుర్రాడు. సో ఆల్రెడీ చాలా రోజుల క్రితమే ఇతన్ని లాంచ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశాడు. దానికి సంబంధించి 2-3 ప్రెస్ మీట్లు పెట్టాడు. ఆ కుర్రాడు లుక్ని పరిచయం చేశాడు. ఆ కుర్రాడు యాక్టింగ్తో పాటు హార్స్ రైడింగ్, యాక్షన్ సీక్వెన్స్, వీటికి సంబంధించి ట్రైనింగ్ తీసుకున్నటువంటి విషయాల గురించి కూడా వైవిఎస్ చౌదరి మీడియాతో పాటు ప్రజలకు కూడా చెప్పాడు. ఆ తర్వాత హీరోయిన్గా తెలుగు అమ్మాయిని వీణారావు అని ఒక తెలుగు అమ్మాయిని పరిచయం చేస్తానని చెప్పాడు. వీళ్ళందరితో పాటు ఇవాళ ఎన్టీఆర్ గార్డెన్స్లో ఫస్ట్ టైం ఒక సినిమా ఓపెనింగ్ లాగా ఈ ఫంక్షన్ నిర్వహించారు. అంటే ఎన్టీఆర్ మునిమానవడి సినిమా ఓపెనింగ్ అనేది ఎన్టీఆర్ గార్డెన్స్లో ఆయన సమాధి దగ్గర జరగడం అనేది కొంత ఒక ఈ ఫ్యామిలీకి సంబంధించి ఒక సెంటిమెంట్ లాగా కూడా అనుకోవచ్చు. అందుకని ఆ ఫ్యామిలీలో ఉన్న ఆల్మోస్ట్ అందరూ ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. వాళ్ళందరూ ఈ కుర్రాన్ని ఆశీర్వదించడం, ఆ సినిమా హిట్ అవ్వాలని కోరుకోవడం ఇవన్నీ చేశారు. తారక రామారావు ఏదైతే ఈ నందమూరి తారక రామారావు ఉన్నాడో, జూనియర్ ఎన్టీఆర్ ఉండగా మళ్ళీ ఈ పేరుని ఎలాగా కొంచెం ఇండస్ట్రీలో కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఫ్యాన్స్లో కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ తగ్గేదేలే అంటున్నాడు వైవిఎస్ చౌదరి. మామూలుగా వైవిఎస్ చౌదరి అంటే ఒకప్పుడు మనకి యూత్ఫుల్ ఎంటర్టైనర్స్తోను, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తోను రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద సంచలనమైనటువంటి విజయాలు అందుకున్నటువంటి దర్శకుడిగా మనకు బాగా తెలుసు. అతని టేకింగ్ కానీ, మేకింగ్ కానీ, కథలు కానీ చాలా కొత్తగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. కాకపోతే కొన్నాళ్ళుగా ఫామ్లో లేకపోవడం వల్ల కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఆ గ్యాప్ కూడా ఫిల్ అయ్యేలాగా ఈ కొత్త కుర్రాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఇటు నందమూరి ఫ్యామిలీ పట్ల, నందమూరి తారక రామారావు పట్ల తనకున్నటువంటి ఆరాధన భావాన్ని ఈ సినిమా కుర్రాడికి ఒక సూపర్ హిట్ ఇచ్చి ఒక రకంగా రుణం తీర్చుకోవడం లాంటిదిగా అతను అనుకుంటున్నాడేమో తెలియదు కానీ, సో ఈ కొత్త కుర్రాన్ని హీరోగా పరిచయం చేస్తూ నందమూరి కుటుంబానికి మరొక హీరోని అందించబోతున్నాడు వైవిఎస్ చౌదరి. మరి ఈ తారక రామారావు ఆ తారక రామారావులా కాకపోయినా ఇప్పుడున్న తారక రామారావు లాగా చాలా పెద్ద మాస్ ఇమేజ్ తెచ్చుకుంటాడా లేదా అనేది చూద్దాం. మా ముత్తాత నందమూరి తారక రామారావు గారు, ఆయన పక్కనే నిలబడి చూస్తున్న మా తాత నందమూరి హరికృష్ణ గారు, మరియు మా నాన్న నందమూరి జానకిరామ్ గారి ఆశీస్సులు ఎప్పుడూ నాతో ఉంటాయని నేను నమ్ముతాను. దివి నుండి వారు ఇవాళ ఈ కార్యక్రమాన్ని చూస్తూ సంతోషిస్తారని నేను నమ్ముతున్నాను. నేను వేయబోయే మొదటి అడుగుకి మా తాతలు, మా అమ్మమ్మలు, మా బాబాయిలు, నా మొత్తం కుటుంబం అందరి ఎంకరేజ్మెంట్ ఉండడంతో నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫంక్షన్కి వచ్చి మంచి మనసుతో పూజ చేశారు మా నాన్నమ్మ నందమూరి లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ నాని. అలాగే ఈ ముహూర్తం షాట్కి డైరెక్షన్ చేసిన మా అమ్మమ్మ లోకేశ్వరి గారికి, కెమెరా ఆన్ చేసిన మా అమ్మమ్మ పురంధేశ్వరి గారికి, క్లాప్ కొట్టిన మా అమ్మమ్మ భువనేశ్వరి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ముహూర్తం షాట్కి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించిన మా తాత నందమూరి మోహన్ కృష్ణ గారికి, స్క్రిప్ట్ అందించిన మా అత్త సుహాసిని గారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వార్తలు, విశేషాలు అన్నీ ప్రజలకి అందజేస్తున్నందుకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇప్పటిదాకా గైడ్ చేస్తూ వచ్చినందుకు మా డైరెక్టర్ వైవిఎస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను నటుడిగా మీ అందరికీ పరిచయం అయినప్పటి నుంచి నాకు మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్, ఆ లవ్, ఆడియన్స్ ఇచ్చిందంతా ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ముఖ్యంగా మాకెప్పుడు ఇంత ప్రేమిస్తూ మాకెప్పుడు తోడుగుండే మా నందమూరి అభిమానులందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీరిచ్చే ఈ ప్రేమ, ఈ ఎంకరేజ్మెంట్ ఇదంతా నాకు బలమైన నన్ను ముందుకు నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.